సో ఎంపీలు అనేది ఎంత గెలిస్తే ఎంత ఎక్కువ సంఖ్యలో ఉంటే అది కదా రాహుల్ గాంధీని పీఎం చేయడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. మన జార్ఖండ్ కూడా వెళ్ళున్నారు, భారతీయ న్యాయయాత్రలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సోనియాని తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఓకే, పోటీ చేస్తారా లేదా అనేది తర్వాత తెలుస్తోంది. కాకపోతే ఎంతవరకు బలంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, మన సభ కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ఈ 17 సీట్లకు సంబంధించి మేము నిన్న అప్లికేషన్స్ పిలవడం జరిగింది. 17 పార్లమెంట్ స్థానాలకు అప్లికేషన్స్ పిలిస్తే దగ్గర 300 మంది ఆశావాహులు కాంగ్రెస్ పార్టీలో అప్లై చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మేము బాగా స్ట్రాటజిక్గా ఒక ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా పోవడానికి కోసం అని చెప్పి తెలంగాణలో ఇందిరాభవన్లో వార్ రూమ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని దాంట్లో స్ట్రాటజీ బిల్డింగ్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్కి తీసుకుపోవడం, కార్యకర్తలని లైన్అప్ చేయడం, మోటివేట్ చేయడం. ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ 40 రోజులలో కాంగ్రెస్ పార్టీగా క్యాబినెట్ కానీ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి వైట్ పేపర్స్ మేము శ్వేతపత్రాలు విడుదల చేసినాం, ఆ శ్వేతపత్రాల మీద పూర్తి అవగాహన, దాన్ని కింద క్యాబినెట్ నుంచి వచ్చినటువంటి ఏ అప్డేట్ అయినా దాన్ని డాక్యుమెంట్ చేసుకొని దాన్ని ఫస్ట్ కార్యకర్తలకు పూర్తిగా వివరించి దాన్ని బూత్ స్థాయిలో కిందికి తీసుకెళ్ళి ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్కు వివరించేటువంటి పని. దాని నుంచి మేము మ్యాక్సిమం 17 సీట్స్ని గెలిచేటువంటి పనిలో ఉన్నాం. సారు కారు 16 ఫుల్గా తాగారు, బాత్రూంలో పడ్డారు, 20 కొట్టుకున్నారు, ఎలక్షన్ ఉండదు. సార్ తాగాడు, సారు కారు 16 విషయాలు చెప్తున్నా. సారు కారు 16 ఫుల్ గా తాగారు, బాత్రూమ్ లో జారిపడ్డారు. ఇది స్టోరీ, అది నేను అంటలేనప్పా. కేసీఆర్ నన్ను నా నోరు ఖరాబ్ చేసుకుంటున్నా, నిన్ను కానీ బాలకృష్ణ నేను నోరు ఖరాబ్ చేసుకుంటుంది మనకు తెలుసు కదా. ఎందుకంటే మనం కూడా సమాజంలో ఉన్నోళ్ళం కదా. నేనేమంటున్నా 16 విషయాలు చెప్తున్నా. సారు కారు 16 ఫుల్ గా తాగారు, బాత్రూమ్ లో పడ్డారు. ఇంతవరకు అయితే నేను ప్రజలు అంటున్న మాట చెప్తున్నా, నాకేం ఇంట్రెస్ట్ లేదు. అయితే ఈ విషయం తర్వాత ప్రజలకు పూర్తి అవగాహన, ప్రజలకు ఈ ఎలక్షన్లకు సంబంధించిన పూర్తి అవగాహన, దాన్ని ఆ దిశగా తీసుకుపోవడం కోసమే ప్రభుత్వము రోజు సమావేశాలు పెట్టి ఈ ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలు, మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం, కృష్ణా గోదావరి రివర్ బేసిన్ మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఉన్నటువంటి హక్కులేంది, మనకి ఎంత % హక్కు ఉండే, మనం ఎంత % హక్కు తీసుకోవాల్సి ఉండే, ఆ హక్కులను దారాదత్తం చేస్తూ మామ అల్లుళ్ళు ఎంత ముద్దుగా జగన్ రెడ్డితోని సంబంధాలు పెంచుకొని 200 కోట్లు 400 కోట్లు తెలంగాణ ప్రజల రక్తాన్ని వాళ్ళకి ఇచ్చుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ మనం రావాల్సినటువంటి నీళ్లను పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దగా చేసినా కూడా కామ్గా కుయ్యమని కూర్చున్నాడు. తెలంగాణ బిడ్డేనా వీడు ఇంకెవడన్నా అనేది ప్రజల నిర్ణయం. తప్పకుండా పవన్ గారు మీరు చెప్తున్న పాయింట్, ప్రజలు ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ప్రస్తుత సర్కారు ఎత్తి చూపుతుందో వీటి గురించి ఆలోచిస్తారు. ఏదైతే వచ్చి రాగానే అమలు చేస్తామనేటువంటి హామీలు ఎంతవరకు అమలు చేశారు? మీరు అంటారు మళ్ళీ 100 రోజులు మేము చెప్పున్నాము, ఇంకా 2 months అయింది, 61 days 62 days, ఎందుకంటే డిసెంబర్లో 31 days, జనవరిలో 31 days, ఆల్మోస్ట్ 60 days అయిపోయింది మీరు ఇచ్చినటువంటి 100 days టెన్యూర్లో సమయంలో. కాకపోతే రైతు బంధు, రుణమాఫీ, ఇవన్నీ కూడా మీరు ఎలక్షన్స్ లో గెలవగానే మరుసటి రోజు చేస్తానటువంటి హామీలు ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు అమలయ్యాయి? ఇవి కూడా ప్రజలు చూస్తారు కదా లోక్సభ ఎలక్షన్స్ లో, ఇవి కూడా కీలకం కాబోవు అనుకుంటారా? మీరు చెప్పిన దాన్ని పూర్తిగా అంగీకరించాను, కొంతవరకు అయితే అంగీకరిస్తే తల్లి. ఎందుకంటే 100 రోజుల సమయం అనేది మేము చెప్పినాము. రైతు బంధు అనే దాని గురించి వినండి. మీకు ఐన్యూస్ ఇప్పుడు చెప్పి 150 మంది ఎంప్లాయీస్ ఉంటే అమ్మ మీరు రేపు పొద్దున్న నుంచి జీతాలు ఇవ్వాలంటే ఫస్ట్ మీరు చూసుకోవాలి కదా, అసలు ఎంత ఉంది, ఏం లేదు, ఏమున్నది అనేది చూసుకోకుండా అయితే మీరు ఇయ్యారు కదా. ఒకటి. రెండోది, రైతు బంధు ఇచ్చినాము, ఆల్రెడీ 1 ఎకరాకు ఉన్న వాళ్ళకి ఇచ్చినాము, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినాము. అయితే నేషనల్ హైవేలకు, ఫుట్బాల్ స్టేడియంలకు, గ్రౌండ్లకు, గాడిదలకు, దున్నపోతలకు ఇచ్చేటువంటి రైతు బంధును కట్ చేస్తున్నాము. ఆ విషయం అర్థం చేసుకుంది ఫస్ట్. అసలు అది ఎవడున్నాడు? రైతు బంధుకు సంబంధించి 2 acres కి ఇస్తున్నారా, 3 acres కి ఇస్తున్నారా, 10 ఎకరాలు ఉన్న వారికి కట్ చేస్తున్నారు అనేది పాయింట్ కాదు. గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎంత ఇచ్చిందో అంతే ఇస్తున్నారు. ఒకవేళ ఈసీ ఫస్ట్ ఇవ్వచ్చు అని చెప్పిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఈసీకి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు,
ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్ రైతు బంధు ఇస్తే రైతులు నష్టపోవద్దు, తీసుకోండి, ఎగస్ట్రా ఏమో నేను అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఇస్తామని చెప్పినటువంటి హామీ. ఇక రైతు రుణమాఫీ 2 లక్షలకు సంబంధించి కూడా అధికారంలోకి రాగానే చేస్తామన్నటువంటి హామీ. మీరు వినండి, నేనేమంటున్నా, మీరు అడిగేది ప్రజల పక్షాన్నే కదా, తప్పకుండా ప్రభుత్వం 100%. మేము ఆన్సరబుల్ కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకైతే నేను ఐ కాంట్ రన్ అవే ఫ్రమ్ ఇట్ కదా, నేనేం పారిపోను కదా, పారిపోవాల్సిన అవసరాన్ని క్రియేట్ చేసుకున్నాం. మేమేమన్నామంటే రైతు బంధు అనేటువంటి పాలసీని ఆపేటువంటి విషయం లేదు. ప్రజలకు మేము 15,000 రూపాయలు ప్రతి ఎకరాకి ఇస్తామన్నాము. ఏం చెప్పిండు ఆయన? రైతు బంధు ఇప్పుడు ఇస్తే తీసుకోండి, గెలిచిన తర్వాత మిగిలిన డబ్బులు కూడా మేము వేస్తామని చెప్పి. మేమేమంటున్నాము అంటే ఫస్ట్ అసలు దాంట్లో అర్హులా అనర్హులా, హైవేలకు, ఫుట్బాల్ గ్రౌండ్లకు, గాడిదలకు, స్తూపాలకు కూడా రైతు బంధు పోతుంది. మరి ఏమంటారా చెప్పండి. మీరు అటెండెన్స్ జీతాలు ఇస్తారా? ప్రతిసారి మా యాజమాన్యాన్ని మా ఛానల్ ని తీసుకొస్తే గనక ఎగ్జాంపుల్ గా నేను కూడా అదే స్థాయిలో రియాక్ట్ కావాల్సి వస్తుంది పవన్ గారు. ఓకే, మీరు చెప్తున్నారు, ఒక్క నిమిషం పవన్ గారు, మీరు క్వశ్చన్ ని యూ టర్న్ తీసుకొచ్చి అక్కడ కామా పెడితే కుదరదు. నో పవన్ గారు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. మీరు ఇది క్లారిటీగా చెప్పండి, అంతేగాని ఐఎన్ఎస్ ని పదే తీసుకొచ్చి యాజమాన్యం జీతాలు ఇస్తుందా ఇవ్వదా అంటే, మా యాజమాన్యం జీతాలు ఇస్తుందా లేదా మాకు తెలుసు, ఉద్యోగులుగా మేమెంత వర్క్ చేస్తున్నాం అనేది యాజమాన్యానికి తెలుసు. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాష్ట్రానికి ఒక ఛానల్ కి ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ఎవరికి ఎన్ని ఇచ్చినావు, ఎన్ని ఎకరాలు ఉంది, ఎవరికి ఇవ్వాలని తెలుసుకోకుండానే ప్రభుత్వం మాట ఇచ్చింది ఇచ్చేయండి, ప్రభుత్వం మాట ఇచ్చింది ఇచ్చేయండి, ప్రభుత్వం ఆ విధంగా ఎవరు అనలేదు కదా పవన్ గారు. ఒక క్లారిటీతో మాట్లాడుతున్నాం. ఇదే అభయహస్తం పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకి సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ఎకరాలకి ఇస్తారంటే మీరు చెప్పండి ఎన్ని ఎకరాలకి ఇవ్వాలంటే ఇది కరెక్ట్ కాదు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి వద్దు, ఒక కరెక్ట్ ప్రాసెస్ ప్రకారం వెళ్ళండి అని చెప్పింది ఇదే జర్నలిస్టులు, కాదంటారా? అదే జర్నలిస్టులు చెప్పిందానే కదా కన్సిడరేషన్ చేసుకొని ఎవరెవరికి ఇవ్వాలి అర్హులేనని ఫస్ట్ లిస్ట్ అయితే డిఫైన్ చేయాలి కదా. ఎందుకంటే లిస్ట్ తీసుకోవడం తప్పనట్లేదు, ఆ లిస్ట్ తీసుకున్న వాళ్ళు కూడా 15,000 కాకుండా పాతది ఇచ్చినారనేది పాయింట్. ప్రజాభవన్ లో ప్రజల వాణి వినడానికని గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ప్రజాభవన్ కి సెక్రటేరియట్ కు మీరు ఎప్పుడన్నా వచ్చి చూడండి, వందలాది మంది పోయి ప్రజలు మంత్రులను కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని విషయాలు చెప్తాం. మీరు వినండి. 1,30,00,000 మంది అప్లికేషన్లు ఇచ్చినరమ్మా, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మా ఇబ్బందులు తీర్చమని. మొత్తం రాష్ట్రంలో మేము ఆ డేటాను దగ్గరికి ఇస్తున్నాం. ఆ డేటా ఏంటంటే రాష్ట్రం వారికి వచ్చింది కాబట్టి ఏ నియోజకం, ఏ వర్గం, ఏ మండలానికి ఎంత వచ్చినాయి మొత్తం డేటాను దగ్గర పెట్టాలి. ఏంటండి 1,30,00,000 మంది ప్రజలు అప్లికేషన్ పెట్టుకున్నారు అంటే ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉన్నారంటే ఎంతమంది వచ్చి ప్రజలు ప్రభుత్వం దగ్గర నిలబడి మాకు సాయం చేయమని అడుగుతా ఉన్నారు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి ఒకటి. రెండో విషయం, ఊరికే మీరు 6 హామీలు అమలు చేయలేదు అమ్మ. ఇప్పుడు డబ్బులు అంటే ఇవ్వడానికి మాకేమన్నా ప్రాబ్లమా? డబ్బులు ఉంటే ఇవ్వడానికి మాకేమన్నా ప్రాబ్లమా? అంటే మాకు తెలియదా అసెంబ్లీ వినండి మాకు తెలియదా అసెంబ్లీ ఎలక్షన్లలో మేము వాగ్దానం చేసినాం, లోక్సభ ఎలక్షన్లకు పోతున్నాం, మేము ఇవ్వకపోతే మేము ఓడిపోతాం, మాకు తెలియదా? గంత తెలివి లేని వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారా? గంత తెలివి లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? అయ్యా ఇక్కడేదో మొత్తం పెద్ద పెద్ద గనులు ఉన్నాయి, మొత్తం ఖాళీ గిన్నెలు ఉన్నాయి, గిన్నెలలో ఏం లేదు, మొత్తం ఖాళీ గిన్నెలు ఉన్నాయిరా. మా అయ్య కొడుకులు మొత్తం ఊడ్చుకుపోయారు తెలంగాణ రాష్ట్రాన్ని. పంగనామాలు 3 పంగనామాలు పెట్టిరా మనకు. ఎక్కడెక్కడి నుంచి పంగనామాలు పెట్టిరంటే పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి, కాళేశ్వరం దగ్గర నుంచి, కృష్ణా బ్యారేజ్. ఇవన్నీ ప్రజలు చూసి కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపడతారంటున్నారు. సమయం లేదు పవన్ గారు, ప్లీజ్ మనకి బీజేపీ నుంచి కూడా ప్యానెల్ లో ఉన్నారు కాబట్టి ప్లీజ్. కృష్ణారెడ్డి గారు, ప్రజలు తీర్పిస్తారు, తప్పకుండా చూస్తారు. ఏదైతే మీరు చెప్తున్నారో ఒక్క పాయింట్ లో మాత్రం నేను క్లారిటీ ఇస్తాను. ప్రధాన ప్రతిపక్షం కూడా అదే ఆర్గ్యూ చేస్తుంది. ఆర్థిక స్థితిగతులను చూపించి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా చేస్తారని వారి ఆర్గ్యుమెంట్. మీరు చెప్తున్నది మీరు బీజేపీ యొక్క వెర్షన్ కూడా తెలుసుకోవాలి, ప్యానెల్ లో ఉన్నారు కాబట్టి ప్లీజ్ అండి. కృష్ణారెడ్డి గారు, లోక్సభ ఎలక్షన్స్ కార్యాచరణ. ప్రభుత్వంలో ఉన్న పనిచేసే సమయం లేదు పవన్ గారు, ప్లీజ్ పవన్ గారు ట్విట్టర్ లో రాసిండు. మరి దాన్ని మీరు చెప్పరా? మీరు చెప్పండి, తప్పకుండా చెప్తాం, తప్పకుండా చెప్తాం. ప్రభుత్వం చేసే వాటి గురించి చెప్తున్నాం. మేడిగడ్డ ప్రాజెక్ట్ లో ప్రభుత్వం వెలికి తీసే అవినీతి గురించి మాట్లాడుతున్నాం.
పవన్ గారు ప్రతి విషయం గురించి చర్చిస్తున్నాం కదా, మీరేదో ఒకటి తీసుకొచ్చి దాని గురించి మాట్లాడంటే ఎట్లా? ప్లీజ్ పవన్ గారు. కృష్ణారెడ్డి గారు, ప్రభుత్వం కాదమ్మా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, కృష్ణారెడ్డి గారు, ఉద్యోగం ఇస్తాం అని అబద్ధాలు చెప్పేటోళ్ళం కాదు. ఓకే కృష్ణారెడ్డి గారు. ఇందాక పవన్ గారు మాట్లాడుతా ఉన్నారు రైతు బంధు దాని గురించి. ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏమంటారా,